వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వరలక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అంతేకాకుండా ప్రతిసారి కూడా మన యొక్క బంగారాన్ని కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టుకుని అది మళ్ళా మన ఇంటికి రావడానికి వేచి చూస్తూ ధనం గురించి మన యొక్క విలువైన వస్తువులు దూరం అయిపోతున్నాయి అనేటువంటి బాధ నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు వరలక్ష్మీ వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అత్యంత సులభ మార్గంలో ఆ కలశాన్ని తయారు చేస్తున్నప్పుడు కలశం యొక్క బ్లౌజ్ పీస్ని ఏ విధంగా మడత పెట్టాలి అనే పూర్తి విషయాన్ని మీకు వివరించడం జరుగుతోంది. అయితే నిత్యము ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ శ్రావణ మాసంలో నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో కొన్ని వస్తువులకి అనుష్ఠాన బలాన్ని చేకూర్చి వాటిని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వస్తువులు ఏమేమిటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని పూజలో మీకు వివరించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అసలు ఏ వస్తువులు వాడుతున్నారు, ధనాన్ని బ్యాంకులో ఉన్న ధనం మళ్ళా మనకి తిరిగి బంగారాభరణాలు ఏ విధంగా రావాలి, మన యొక్క సమస్యలు ఈ లక్ష్మీ వ్రతంతో ఏ విధంగా పటాపంచులు కావాలి, అదేవిధంగా నరఘోష, బంధుఘోష, శత్రుఘోషలు ఏ విధంగా నివృత్తి కావాలి అనేటువంటి విషయాన్ని పరిపూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు కొన్ని విలువైన వస్తువులు ఇంట్లో నిత్యము పూజ అందించుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ధనానికి ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడానికి మీకు ఆ వస్తువులు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వద్దకు అవి ఆర్డర్ ద్వారా చేరతాయి. ఇప్పుడు ముందుగా వరలక్ష్మీ వ్రత పూజా విధానాన్ని తెలియజేసుకుందాం. ఒక స్థలం నిర్ణయించుకుందాము. ఈ స్థలాన్ని శుభ్రం గావించుకోవాలి. ఈ శుభ్రం గావించుకోవడం అనేది గోపంచుకంతో, అమ్మాయి శుభ్రం చేయరా, పసుపుతో అలంకరణ చేసుకోవాలి. చక్కగా గోమయము గోమూత్రంతో అలంకరించుకున్నటువంటి ఈ ప్రదేశాల్లో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు మధ్యలో కాస్త పసుపును ఉంచుకోవాలి. మై పసుపు వేయమ్మ మధ్యలో కాస్త కుంకుమను కూడా అందులో ఉంచుకుని ఒక తమలపాకుని తూర్పు ముఖంగా అలా పెట్టేయండి. తూర్పు భాగంలో అలా అమర్చుకుని ఒక పళ్ళెంలో బియ్యాన్ని సంపూర్తిగా పెట్టుకుని లేదా ఒక పీట వేసి పీట మీద వస్త్రం వరుచుకుని వస్త్రంలో బియ్యం పోసుకోవచ్చు మీ యథాశక్తానుసారం. తదనంతరము దీపారాధన గుంతులను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా హరిద్ర గణపతిని ప్రారంభం చేసుకుందాం. ఇలా హరిద్ర గణపతిని ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఓం మహాశుక్లాం ప్రధరం విష్ణుం శివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజాననార్థం గజానన మహర్షిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే కొండమనేకదంతముదోరపజ్జే మిండిగమరో ఏకజ్జలమెల్లని చూపల మందహాసముల కొండకగుజ్జరూపమున కోరిన విద్యకెల్లనొచ్చునయ్యుంటే తే పార్వతీపుత్రాయ శ్రీ గణేశ్వరాయ నీకు మృక్యదన్. అమ్మాయి ఐసాలక్షతువై శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమమహేశ్వరాభ్య నమః, శ్రీపురంద్రాభ్య నమః, శ్రీవేష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విభ్యో నమో నమః. మొట్టమొదటగా గణపతికి 5 పర్యాయములు అక్షతలు ఉంచిన తర్వాత తల్లిదండ్రులకి, మీ యొక్క భర్తకి, పూర్వీకులకి అందరికీ నమస్కారం గావించుకుని దీపారాధన అనేటువంటిది అగరబత్తి వెలిగించి వెలుగుతున్న జ్వాల ద్వారా మాత్రమే దీపారాధన వెలిగించాలి. వరలక్ష్మీ వ్రతంలో నేతి దీపం వెలిగించడము అనేటువంటిది చాలా శ్రేయస్కరం. నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని వెలిగించరాదు. కేవలము ఆజ్యం అనగా నెయ్యితో మాత్రమే వెలిగించండి. అమ్మాయి దీపం వెలిగించు. ఓం ఉదేత్యేష ఛాతవేదోపగ్నం నిర్వృతమమ పశస్య మహిమావాహ జీవనంచ దిశో దిశాః. దీపారాధన చేసుకున్న తరువాత మాత్రమే
దీపార్చన గావించాలి. దీపానికి గంధం పట్టు కుంకుమ పట్టు అలంకరణ చేయమ్మా. దేవదేవాభ్యే నమః 2 పుష్పాలు కుంకుమార్చన పెట్టిన తర్వాత ముందుగా దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మాత్రమే అర్చన గావించాలి. దేవదేవాభ్యే నమో నమః. దీపం దగ్గర మీ మనసులో కోరిక చెప్పుకొని అక్షతలు ఉంచండి. అత మహాదేవమీశ్వరో దేవావినాథో శ్రీ మహాగణాధిపతిముఖేన దీపద్వీభ్యే నమః అక్షతలు వేసేసేయండి. అంతే. తదనంతరము సంకల్పయుక్తం. ఇద్దరు ఎవరవుతారు ఇప్పుడు? హస్తాని దాత్య ఆ పల్లెంలో చేతులు కరి చేసుకోండి. తాగండి అమ్మా. ఆజమ్య కేశవ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం విష్ణువే నమః, ఓం మసోదరాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడమ వైపు వేసేసుకోండి అమ్మా. ఇలా ఎడమ వైపుకి వేసేసుకోండి. ఉత్తిష్టందపదాచాహ భూమి వారగాహ దేశమవరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామం చేయడం ఇలా పట్టుకోండి. ఓం ఓం అనుకుంటూ ప్రాణాయామం చేయండి. ఓం భోహవం భవం స్వహవం మహ ఓం జన ఓం సభ ఓం సత్యం దర్శోరేణి మృగోదేవ శ్రీమహి ధియో యోన ప్రసరాయతో ఓమా భవజ్యోతిర బ్రహ్మ భవస్రం చేయి చేసేయండి. అయ్యా ముక్కు మట్టుకున్న తదనంతరం ఒకసారి చేయి స్పృశించేసుకోవాలి. అపోపస్పృశ్య చేసుకోండి. అక్షతలు తీసుకోండి. మమ వార్త సమసూక్ష్మరాశ పరమేశ్వర ప్రత్యాశ పరమేశ్వర ప్రచతం శుభేశ్వరమూర్తే సమహశుభరాజ్ఞ ప్రథమానస్య ద్విగుణః ద్విదాధ్యే శ్వేతవరాహకల్పే వైవశ్వతమన్వంతరే కలియుగే ప్రథమాదేశం భోద్విపే ప్రథవర్షే ప్రథగంధే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యపరిశక్షణ గోదావరియోర్మధ్యదేశం సౌదా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో భగవసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రవాణి రాసురే విశోషణాయన శ్రావణ మాసవక్షా ఇదమేనా ఉత్తరాషాఢ నక్షత్రే శుభయోగ శుభకరణే ఉంగన విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శుభదః అస్య శ్రీ యజమానస్య గోత్రమమ్మ నాగుల గోత్రం. అస్య యజమానస్య నాగుల గోత్రస్య వైకుంఠం రావణామ్యః ధర్మపత్ని సౌభాగ్యవతి ధనలక్ష్మీ నామధేయస్య అన్యోన్య దంపత్యోనాయురారోగ్యమవేజమానస్య ఇతేనాః వంశస్య పద్మావతి నామధేయస్య ఢిల్లీశ్వరి నామధేయస్య కుటుంబ సర్వదా రక్షాదాపదం సిచ్చత్వం. అమ్మ అక్షతలు చేతిలో పట్టుకుని ఇలా నమస్కారం చేస్తూ చెప్పమ్మాయి. అస్మాకం సహ కుటుంబానాం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ వంశరక్ష ప్రీత్యర్థే స్వగృహ ధన ధాన్య వస్తు వాహన కనకాభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ లక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థే ఉన్నతోత్తర వంశస్య పుత్రస్య పుత్రికస్య సకల విద్య కళా ప్రావీణ్యత యోగ్యత అధికారిత సిద్ధ్యర్థే రుణ విమోచన సిద్ధ్యర్థం సంపూర్ణ నారాయణ హృదయ వృక్షస్థల స్థిర నివాస మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థే మాం సౌభాగ్య అర్ధంచ సకల సర్వదా దేవాది వందిత ప్రీత్యర్థం మనస్పూర్వక వరలక్ష్మి వ్రత ప్రారంభ అంగత్వేన ప్రప్రథమ మహాగణాధిపతి పూజాం కర్మ కరిష్యే. అక్షతలో నీళ్లు ఈ పాత్రలో వేసే అమ్మాయి. ఇలా నీలపాత్ర తీసుకుని 4 భాగాల్లో కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేసుకుని కాస్త అక్షతలు పుష్పం, ఒక పుష్పం తమలపాకు అందులో ఉంచాలి. అమ్మాయి అలా చేవేసి ఉంచరా. ఇలా పెట్టుకో. ఓం కలశస్ముఖే విష్ణు కంఠేరు దశమాత్రాహములే తద బ్రహ్మ ధ్యేమాత్రాస్మరాః కుక్షోత్సాగరా సర్వే సప్తద్వీపావస్మరా అగ్వేర్వేద సామ వేదోద్రణాహం గైజసా సర్వే సమ సమాధృతా కలశే
క్షుధాపతే పవిత్రే పరిశిష్టోక్షరజ్ఞేషు వర్తతే అపోహితం విశాపుతాన్యపః ప్రాణామోహం సంప్రణాపరణం సరణం చందాకుశాప జ్యోతిషాపేషుషాప సత్యమాపాశ్రవ దేవతాపో భోద్భో పశ్చివరాపభోం. అమ్మాయి ఆ తమలపాకుతో నీటి లోపల స్త్రీ అని రాయి. గంగే చేవి నేచేవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిను గురువాయం తుంగభద్రాచ కృష్ణ వేణీచ గౌతమే భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రియ నీళ్లు గణపతిమే చిలకరించమ్మ. దేవంచు సంప్రోక్ష నీవే చిలకరించుకో. ఆత్మానంచ సంప్రోక్షాయ పూజా ద్రవ్యాన్ని చిలకరించో. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ పూజలు ఇచ్చారు. అదా గం గణపతయే నమః అనుకుంటూ చక్కగా గం గణపతయే నమః అనుకోమ. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్చిమాక్షిపతి చిత్రాః సరంగే కృష్ణవాయ సేవ దేవేదం యదాయో సుందరేంద్రవృంద్రవాః సుందరకోశ విశ్వవేదాః స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః స్వస్తి నోః బృహస్పతే దదాతో శ్రీ మహాగణాధిపతేమః ధ్యాయామి ధ్యానార్థం పుష్పయుక్తం సమర్పయామి. నవరత్న గచ్చిత సింహాసనార్థ చక్షితం సమర్పయామి. అమ్మాయి నీళ్లు ఇలా చూపించి పల్లెల్లో 2 సార్లు వదిలేసేలాగా. పాదయో పాద్యం సమర్పయామి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదాహ మహాగణాది అలా బోర్లించి పెట్టుకో అమ్మ తవలపాకు అలా బోర్లించి పెట్టుకో. ఓం అసునీతే పునసా చక్షు ప్రప్రాణ మెహనో దేహ భోగం జోప్యసేమ సూర్యవచంత మృతే మృడయాన స్వస్తి అమృతం విప్రాణ మృత విధస్థానం ఉపపైతే. చెప్పమ్మా. గం గణనాథ మనస్పూర్వక సిద్ధి బుద్ధి సమేతేషు అక్షద్రవేషు చెప్పు. స్థిరో భవ వరదో భవ షణ్ముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసను కురు. నీళ్ళు అలా చూపించి వదిలేసమ్మా. శుద్ధ ఆచమయం సమర్పయామే. అదాహ శుద్ధ ఆచమయం సమర్పయామే. నీళ్ళు చిలకరిస్తూ ఉండు. ఓమభవిష్టామ యోగతాను ఊర్ధ్యదాతనామ హిరణాంశుక్షేయోషుమరసహసి భాజితేన శ్రీరమాత్ర తస్మారంగమామవ శిక్షయా జనురా అపో ధిరియా దాజనః శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతర శుద్ధ ఆచమనీయం. అది పక్క నీళ్ళు అలా చూపించి పక్కకు వేసామా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి.